మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మనశంకర వరప్రసాద్. ఎక్కేస్తుంది, ఫ్యామిలీస్కి గట్టిగానే ఎక్కేస్తుంది. చాలా రోజుల తర్వాత బాస్ని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక చిన్న మెమొరీ పంచుకోవాలి. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకి మా నాన్న భుజాల మీద ఎత్తుకుంటే నేను పాలాభిషేకం చేశాను చిరంజీవి గారి కటౌట్కి. ఇవాళ నేను వెళ్ళిన థియేటర్లో చేసిన యూఫోరియాకి నాకు ఆ మూమెంట్స్ గుర్తొచ్చాయి. సర్లేండి, ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే, అనిల్ రావిపూడి ఫిల్మ్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మే, కానీ మెగాస్టార్ టైమింగ్ తోటి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. F2 సినిమాకి చాలా దగ్గర సెటప్ పెట్టుకున్నారు ఈ సినిమాలో. చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. హస్బెండ్ వైఫ్ని కన్విన్స్ చేయడానికి చేసే ప్రయత్నాలు, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ గురించి చెప్పే డైలాగ్స్ కానీ F2 సినిమాని ఎక్కువగా గుర్తు చేస్తాయి. మధ్యలో కొంచెం శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ ఘరానా మొగుడు కూడా వస్తుంది అనమాట. ఇవన్నీ చెప్తున్నానంటే ఇవి నెగిటివ్స్ ఏం కాదు. సో అప్పుడు బాస్ని, అప్పుడు చిరుని మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఫుల్ ఫీస్టే. ఫ్యాన్స్ అయితే మస్త్ ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఫిల్మ్ అంతా ఫన్నీగా ఉంది, ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. చిరు గారి టైమింగ్ అండ్ స్టైల్, స్వాగ్ ఇవన్నీ ఏమాత్రం తగ్గలేదు. అంటే ఉంటుంది, డెఫినెట్లీ మీకు ఆ చేంజ్ ఉంటుంది. అప్పుడున్నంత పర్ఫెక్షన్ ఇప్పుడు రాదు, ఏజ్ కూడా పెరుగుతుందన్న విషయాన్ని మనం మైండ్లో కన్సిడరేషన్కి పెట్టుకోవాలి. అలా కంపేర్ చేసి చూస్తే అప్పుడు ఎలా పుల్ ఆఫ్ చేశారో ఇప్పుడు అలా చేయడానికే ట్రై చేశారు. ఆనెస్ట్గా మాట్లాడుకుందామండి, మనందరికి తెలుసు మైండ్ బెండింగ్ స్టోరీలు, లాజిక్స్ ఇలాంటివి ఏమి ఉండవని మనకి క్లారిటీ ఉంది. సో వాటిని కన్సిడరేషన్లో కూడా పెట్టలేదు. నేను వెళ్ళాను, కూర్చున్నాను, నవ్వుకున్నాను, సర్ప్రైజ్ అయ్యాను. బాస్ డాన్స్ని ఎంజాయ్ చేశాను, వెంకీ గారితో ఉన్న సీన్స్ని ఎంజాయ్ చేశాను. ఫన్ ఉంది, లైట్గా సెంటిమెంట్ కూడా ఉంది, ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది, ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు. ఇక్కడ ఒపీనియన్ కూడా మారచ్చు. నేను థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నా రైట్ సైడ్ ఒక ఫ్యామిలీ కూర్చున్నారు, లెఫ్ట్ సైడ్ బ్యాచిలర్స్ కూర్చున్నారు. సో రైట్ సైడ్ వాళ్ళు, లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఒక మూమెంట్ వరకు బాగా ఎంజాయ్ చేశారు. బట్ ఎక్కడైతే కంప్లీట్లీ ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్ సైడ్ వచ్చేస్తుందో, నాకు రైట్ సైడ్ కూర్చున్న ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఈ బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అరే ఏంట్రా ఇది కైండ్ ఆఫ్ మూడ్లోకి వచ్చారనమాట. జస్ట్ నా అబ్జర్వేషన్ అంతే. అనిల్ రావుపూడి స్టైల్లో బాస్ గారి టైమింగ్ తోటి అలా ఫనీగా ఎంగేజింగ్గా వెళ్ళిపోయే సినిమా చూడాలనుకుంటే మీకు ఇది బెస్ట్ చాయిస్. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.